వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2026కి సంబంధించి ఫస్ట్ షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. పోస్టల్ జీడిఎస్ సంబంధించి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 28న రావాల్సిన రిజల్ట్స్ పోస్ట్పోన్ కావడం జరిగింది. దీని తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ అని అఫీషియల్గా అయితే చెప్పారు. మార్చ్ ఫస్ట్ వీక్ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్చ్ 6, రేపు మార్చ్ 7, మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మార్చ్ 7, రెండో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మార్చ్ 10. ఎక్కువ సార్లు సాటర్డే రాకపోవచ్చు, బట్ కొన్ని టైమ్స్ అయితే సాటర్డే కూడా షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి టుమారో రిజల్ట్స్ రాకపోతే ఇక మంగళవారం అనగా మార్చ్ 10న ఈ యొక్క ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఏ క్షణమైనా రిజల్ట్స్ రావచ్చు. టుమారో రిజల్ట్స్ రాకపోతే మార్చ్ 10న రిజల్ట్స్ అయితే వస్తాయి. తెలంగాణలో హై కటాప్ ఉన్న కొన్ని సర్కిల్స్ అయితే చూద్దాం. అందులో మెయిన్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్. ఈ సర్కిల్లో అప్లై చేసిన వాళ్ళకి కటాప్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని డివిజన్లో 90% లోపు కటాప్ ఉంటుంది. కొన్ని డివిజన్స్కి వచ్చేసి 90% అబోవ్ అయితే కటాప్ ఉంటుంది. మీరు అప్లై చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏ సర్కిల్కి అప్లై చేశారు, అలాగే మీ ఏజ్, మీ స్కోర్, తర్వాత మీ కేటగిరీ అయితే కామెంట్ చేయండి. మీకు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కామెంట్లో తెలియజేస్తాను. ఈసారి మహారాష్ట్ర, తర్వాత నార్త్ ఈస్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్స్ వచ్చేసి కొంత కటాప్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లై చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్తో ఎవరైనా మీకు పోటీగా అప్లై చేసిన వాళ్ళు ఉంటే, అలాగే వాళ్ళకు కూడా మీలాంటి సేమ్ మార్క్స్ ఉన్నట్టయితే అప్పుడు ఏజ్ ప్లస్ కేటగిరీని అయితే మెయిన్గా తీసుకుంటారు. కాబట్టి మీ ఏజ్, మీ స్కోర్, మీ కేటగిరీ, అలాగే మీరు అప్లై చేసిన సర్కిల్ని కామెంట్లో కామెంట్ చేయండి. రిజల్ట్స్ టుమారో ఏ క్షణమైనా రావచ్చు. ఒకవేళ రేపు రాకపోతే ఖచ్చితంగా మార్చ్ 10 అయితే రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. షార్ట్ లిస్ట్ రాగానే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.